ఒకే విషయం మీకు ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే, ఇదే సాంప్రదాయం మీరు కొనసాగిస్తే, ఇదే మా విధానం అని మీరు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది మీద కేసులు కడతారు? మీరు ఏం లా అండ్ ఆర్డర్ ఉంది మీ దగ్గర? మీకు కూతవేడు దూరంలో విజయవాడ నడబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి చంపేసి నెల రోజులైన ఆచూకీ దొరక్కపోతే ఉవ్వెత్తున ప్రజా సంఘాలు, వామపక్షాలు, మా జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మీరు స్పందించారు. అది మీ లా అండ్ ఆర్డర్. ఇది మీరు చేసేది. ఒక ప్రక్కనేమో రైతుల మీద దాడులు చేయించేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఒక ప్రక్కనేమో జేఏసీని రెచ్చగొట్టేస్తారు. వాళ్ళంటారు మా దగ్గర మంచి మెడిసిన్ ఉందని. అదే మొన్న చూసాం మేము, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన మెడిసినే కదా మీ దగ్గర ఉంది. చంపేస్తారా మీరు? తన్నేస్తారా మీరు? మరి ఏం చేయాలి? అడగకూడదా మేము? ఇదెక్కడ ప్రజాస్వామ్యం బాబు గారు? అయ్యో చెప్పండి మీరు. 96 నుండి 99 వరకు, 99 2004 వరకు, 14 నుండి 19 వరకు, ఇప్పుడు 26 నుండి 24 నుండి మీరు పరిపాలిస్తున్నారు కదయ్యా. చెప్పండి అయ్యా, మీరే మాట్లాడకూడదా? మా జగనన్న ఎక్కడి బయటకు వచ్చినా సెక్యూరిటీ ఇవ్వలేరు మీరు. రేపు తాడిపల్లి వచ్చేస్తాడు, మీరు ఆపగలరా? మీరు ఈ కిరాయి గుండాలు పెట్టుకొని స్పష్టంగా ఫోటోల్లో ఒకరేమో చిన్నబాబు గారి తాలూకా, ఒకరేమో ఇంకో బాబు తాలూకా, ఒకరేమో ఇంకో బాబు తాలూకా. నిజాన్ని చూసి కూడా, అది నిజమని తెలిసి కూడా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్య రక్షకుల, ప్రజాస్వామ్య పక్షకుల, లేదు మీరు చెప్పిందే వేదమా? రజాకారుల మూమెంట్ గుర్తు చేస్తున్నారు మీరు, ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు మీరు, బీహార్ ఉత్తరప్రదేశ్ తలపిస్తున్నారు మీరు. ప్రజా సమస్యలు పక్కన పెట్టడం. తాడిపల్లిలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న జగనన్న మీటింగ్ పెట్టిన మరుక్షణం టాపిక్ డైవర్ట్ చేసేయడం, ఏదో ఒక అలజడి సృష్టించడం. రండి చర్చిద్దాం. 2019, 24 వరకు మీరు చేసింది ఏంటో, లేకుంటే 26 ఇప్పుడు 24 నుండి 26 వరకు మీరు చేస్తుంది ఏంటో రండి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చరిత్రలు కాదండి, చరిష్మా ఉండాలి. చంపడం కాదండి, క్వాలిటీ ఉండాలి. కొట్టడం కాదండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాస్తవాలు మాట్లాడకూడదా? వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అడిగితే ఎదురుదాడి చేస్తారు. 2024 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోలో, మీ కుటుంబ ప్రభుత్వంలో మీకు మీరు పెట్టుకున్న ఒక్క పథకం చూపించండి. మా జగనన్న పెట్టినటువంటి పథకాలను పేరు మార్చి పెట్టారు. చెప్పండి మీరు. అయినా మేమేం మాట్లాడలే. అది మీ హక్కు, పెట్టుకోండి. ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 అన్నారు, సూపర్ 1 లేదు, సూపర్ 2 లేదు. ఆ కొట్టిన రన్ను గీత దాటలేదు. మేము అడగకూడదా? గతంలో మీరు
ఏం చేశారు మీ ప్రభుత్వంలో? మా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు కానీ, స్కూళ్లలో విప్లవాత్మకమైన మార్పులు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి రేపు 2028 వస్తే 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాబు గారు, అయ్యా చెప్పండి, ఏ రోజైనా ఒక ప్రజారంజకమైనటువంటి పథకం మీ పాపాన పెట్టారా? మీ పథకాలు పెడతారు. నీరు సముద్రంలో ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం. పచ్చదనం పరిశుభ్రత, పచ్చదనం పార్కుల్లో ఉంటుంది, పరిశుభ్రత రుద్దుకుంటే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త పథకాలు అమరావతి వాళ్ళకి ఆవకాయ తెలియదు అన్నట్టు, అమరావతి ఆవకాయ, విజయవాడ ఉలవచారు, గుంటూరు గోంగూర, మీ మన్ను, మీ మశానం, మీ తుప్ప. ఏంటండి ఇది బాబు గారు? అనుభవం ఉంది కదా సార్, ఇది 48వ సంవత్సరం. ఇంకో 2 సంవత్సరాలు పోతే బాబు గారు 50వ వసంతం అని పండుగలు చేసుకుంటారు. మీ అదృష్టం ఏంటో తెలుసా? 50 వసంతాలు పూర్తయ్యేటప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు. సంతోషపడండి. చంద్రబాబును కంట్రోల్ చేయండి సార్. మీకు ఒక పేజీ ఉంటుంది సార్, నాకు తెలుసు అవన్నీ. 96 నుండి, ఒక మాటలో చెప్పాలంటే 83 నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు నా ఫ్రెండే. దయచేసి మీరు ఇలాంటి అరిస్తే అణిచివేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, మాట్లాడితే మూసివేస్తాం, చూడటానికి వస్తే చంపేస్తాం అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, పరిపాలించేటువంటి ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎస్, ఫండమెంటల్ రైట్ అండి, భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అండి. మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం చేస్తాం. ఎంతమందిని కొట్టిస్తారు మీరు? ఎంతమందిని మీరు కర్రలతో దాడి చేయిస్తారు? గౌరవనీయులైనటువంటి పోలీస్ సంఘం వారికి, రాష్ట్ర పోలీస్ సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖండించండి సార్. సీసీ ఫుటేజీలు ఉన్నాయి కదా, మీ కానిస్టేబుల్ గారి మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలుసు కదా, కేసు నమోదు చేయమని చెప్పండి. అధికారంలో ఉంటే కొట్టొచ్చా పోలీసుల్ని? ఎవడిచ్చాడు అధికారం? పద్ధతులు మార్చుకోండి అని చెప్తున్నా, పద్ధతులు మార్చండి అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి. మీ పద్ధతులు మీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారని చెప్తున్నా. మీకు విభజించు పాలించు అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య దేశానికి, ప్రజాస్వామ్య పద్ధతులున్న రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్తున్నా. తాడేపల్లి రాకూడదా? అమరావతి చూడకూడదా? పొలాలు పరిశీలించకూడదా? అక్కడ ఏమన్నా మీరు కర్ఫ్యూ పెట్టారా? చెప్పాలి కదా, ముందే పోలీసు వాళ్ళతో చెప్పించాలి కదా. అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సిఐ గారితో మీరేం చేస్తారో చెప్పరు, అడిగితే సమాధానం ఉండదు, కొట్టిస్తారు. గూండాకు ఒక జెండా ఇచ్చి జెండానే గూండాగా మార్చిన కొంతమంది కిరాయి గూండాలైనటువంటి వ్యక్తులకి వేదిక మీద నుండి తెలియజేస్తున్న, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఎవరి శాశ్వతం కాదండి. గూండాయిజంతో, డబ్బు బలంతో, మందు బలంతో, రౌడీయిజంతో మీరు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలన్నా అది మీ అవివేకం. అరి చేతిని అడ్డు పెట్టి
సూర్యోదయాన్ని ఆపడం ఎంత నిజమో, రౌడీల్ని గూండాలను చేసి గూండాయిజం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగనన్నని నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్నటువంటి వ్యక్తిని ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తే సింహ పిల్లలైనటువంటి మేధావులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాటాలు సాగిస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. కాబట్టి